నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ డే చిలకూరు సమీపంలో ఏర్పాటైన ఎల్ఏపి పాఠశాల ఘనంగా స్పోర్ట్స్ డే కార్యక్రమాలు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ తదితరులు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి రావాలి. చిలకూరు మండలం చింతవరం జట్టు ఉన్నత పాఠశాలలో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారం అందించిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. చెరువులో దిగిన వ్యక్తి గల్లంతు. వెంకటాచలం మండలం శ్రీరాంపురం చెరువులో చేపల మేత వేయడానికి దిగిన ప్రసాద్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరును జిల్లా చేయాలి. గాంధీ బొమ్మ సెంటర్లో గత 50 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షల్లో పాల్గొని మాట్లాడిన భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్పోర్ట్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 41వ స్పోర్ట్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ ఎంఈఓ రావు హాజరయ్యారు. విద్యార్థులతో మార్చి పార్టీ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలతో పాటు వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలు, స్కూప్ డ్రిల్, శారీ డ్రిల్, కరాటే, పిరమిడ్స్ వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు గత 41 సంవత్సరాలుగా మా పాఠశాలలో స్పోర్ట్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఎటువంటి ఆటలు లేకుండా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుపుకున్నాం. ఆ భాగంగా ఈరోజు ముఖ్యంగా పిల్లలకి సంవత్సరం పొడిగింత వాళ్ళకి పిల్లల్లో ఆటల పోటీలు నిర్వర్తించి ఈరోజు ఆటల రోజు కాబట్టి వాళ్ళకి నక్షత్రం మీదుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ చదువులు పోటీ ప్రపంచంలో విసిరిమూనవుతున్నారు. కేవలం చదువులే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఇటువంటి క్రీడలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకుంటే పిల్లలు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ బాగా జరుగుతాయి. కాబట్టి ముఖ్య ఉద్దేశంతో ఉన్న పాఠశాల కేవలం చదువులే కాదు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నమశివాయ, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం శ్రీరాంపురం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు శనగల ప్రసాద్ గా గుర్తించారు. ఈ మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలం శ్రీరామపురం చెరువులో చేపల మేతకు వేయడానికి వెళ్లిన శనగల ప్రసాద్ అనే వ్యక్తి పడిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి కావడంతో గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. తిరిగి శనివారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 50 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పెంచలనాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచే గూడూరుకు ఎంతో గుర్తింపు ఉందని, అన్ని వనరులున్న గూడూరును జిల్లా చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాకు నెల్లూరులో కలపండి అని అడిగి మనమే మట్టి పోసుకున్నాం. ఇది జరిగిన విషయము. మనము ఈ జిల్లాకి సంపద అవసరం లే, మేమే దత్తు తీసుకుంటాం. 10 జిల్లాలని మేమే దత్తు తీసుకుంటాం. అంత సంపద ఉంది మా గూడూరు జిల్లాకి. మా గూడూరు నియోజకవర్గంలో మైకా ప్రపంచంలో లండన్లో మ్యూజియంలో పెట్టున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందే భారతదేశానికి గూడూరు అంటే తెలుసు. ప్రపంచంలో ఒక మన మైకా వ్యాపారమే కాదు, క్వాడ్జీ నిమ్మకాయల వ్యాపారము మరియు సిల్కా శాండ్, రివర్ శాండ్, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి సంపద గల్లా గూడూరుని ఈరోజు నాశనం చేశారు. ఎవరో పెత్తనం చేస్తూ మన సంపదను మనం దోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదు. మా సంపదే మాకు గూడూరు జిల్లా ఇవ్వండి, మాకు ఇన్ని జిల్లాలు ఇవ్వండి, దత్తుకి మేమే కాపాడుకుంటాం మా సంపదతో. ఈరోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటే ఎందుకు చేయకూడదు? అధికారులకు మీరు చెప్తే 500 కోట్లు జిల్లా ఖర్చు అవుతుంది. 500 కోట్లు ఎవరికి భారం, ఎవరు ఇవ్వగలుగుతారు? కేంద్రం వీళ్ళే పరిస్థితిలో ఉంది అని వాళ్ళు అంటారు. అంటే అమ్మా అయ్యా, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ పేద మధ్య తరగతి వారేనని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ నాయుడు తెలిపారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా అల్పాహారం అందజేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ తలరాతను మార్చి అభివృద్ధి వైపు నడిపించేది ఒక్క చదువు మాత్రమేనని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో పడిన కష్టం మరే పేద విద్యార్థి పడకూడదనే ఆలోచనతో ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 590 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ₹1,00,000 వంతున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని ఆయన వివరించారు. అనుకోకుండానే చాలా మంచి రోజు. ఈ రోజు మార్నింగ్ వరకు నాకు ఈరోజు వసంత పంచమి, సాక్షాత్తు సరస్వతీ దేవి గారి రోజని తెలియదు. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం, అందున ఈరోజు లక్ష్మీదేవి శుక్రవారం, అన్ని రోజులు కలిసి వచ్చి ఈరోజు చింతవరం హై స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ని జరుపుకోవటం మా ట్రస్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత ఓపిక ఇప్పుడు ప్రదర్శించారు కాబట్టి జీవితంలో ఇంతకంటే ఇంకా ఓపికగా బాగా చదువుకుంటే చాలా దూరం వెళ్తారు మీరు. సరేనా? ముందు ఈరోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా సరస్వతి పుత్రులు అవ్వండి, ఆటోమేటిక్గా లక్ష్మీ పుత్రులు అయిపోతారు. లక్ష్మీ పుత్రులు అంటే తెలుసా? లక్ష్మీ పుత్రులు సరస్వతి పుత్రులు కాలేమన్నారు, కానీ సరస్వతి పుత్రులు మాత్రం తప్పకుండా లక్ష్మీ పుత్రులు అయిపోతారు. మనందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. చదువే ఆస్తి. మనకే 100 ఎకరాలు ఉండవు అనుకుంటున్నాను నేను. అంటే మీ ఆర్థిక పరిస్థితులు నాకు తెలియవు, కానీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మనం చదువుకుంటున్నారు పిల్లలు అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలే. కాబట్టి మనకి 100 ఎకరాలు ఉండవు, 50 ఎకరాలు ఉండవు, మామిడి తోటలు ఉండవు, ఉండవు. జస్ట్ మన చదువే మనకు ఆస్తి. మనం చదువుకుంటే మనం చాలా పైకి వెళ్తాం. దానికి సాక్షాత్తు ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడ మీ సార్ ఉన్నారు, పాల్ సార్, నా 10th క్లాస్ క్లాస్మేట్. 10 out of 10 or 600 or 590 స్కోర్ చేయడం, రైట్? సో అలానే మనం మంచిగా కూడా ఉండాలి కదా. మంచిగా అంటే ఎవరికి మనం ఏమీ హామ్ చేయకూడదు, ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా సాయం చేయాలి.
సాయం అంటే శ్రీనివాస్ గారి లాగా మనకి చాలా మంది లేదు కాబట్టి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఏ సాయం అయినా, మాట సాయం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆకలిగా ఉంటే మీ దగ్గర ఉన్న చాక్లెట్ సాయం, ఆర్ పెన్సిల్, ఆర్ పెద్దవాళ్ళు ఏదైనా బరువు తీసుకొని వెళ్తుంటే వాళ్ళకి సాయం చేయడం, ఎవరైనా అడ్రస్ అడిగితే చెప్పడం, మనకి తోచిన సాయం చేయాలి. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉంటున్నాం, రైట్? సో మన చుట్టూరా అవసరమైన వాళ్ళు, అంటే సహాయం అవసరమైన వాళ్ళు చాలా మంది ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. మనం మన గురించే కాదు, పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఈ వయసు నుంచే మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే కొంత పెద్ద అయ్యాక. నేను రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 8 సంవత్సరాలుగా ఈ గోరుముద్ద కార్యక్రమం స్టార్ట్ చేసి నిరంతరం ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. కానీ మేము ఒక అనౌన్స్ చేసాము, దానికి మాత్రం మాకు మీ దగ్గర నుంచి మా కాడ 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఎవరు పొందలేకున్నారు. అది కొంచెం అసంతృప్తిగా ఉంది. హెచ్ఎం గారికి కూడా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉన్న ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా, తీసుకునే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, పిల్లలు బాగా చదివి జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాసి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి, మహనీయమైనటువంటి వ్యక్తి. అందువల్లే రామాయణం ఎందుకు చెప్తారంటే, మనిషిగా ఎదగాల. ఒక మనిషి పుట్టిన తర్వాత మనిషిగా ఎదగాలంటే దానికి రామాయణం ఆదర్శం. ఒక వ్యక్తి చదువుకొని వెలుగునివ్వాలంటే దానికి సేనాని ఆదర్శం. ప్రభుత్వాలు ఆలోచించకముందే, ఎందుకంటే ఎన్నో ట్రస్టులు ఉంటాయి. నేను కూడా చాలా ట్రస్టుల్లో మనం క్లబ్స్ అని, ట్రస్ట్లు అని పెడతా ఉంటారు, కానీ కొన్ని పేరుకు మాత్రమే ఉంటాయి. కానీ హృదయపూర్వకంగా మానవత్వంతో పనిచేసేటటువంటి అరుదైన, అంటే సువర్ణాక్షరాలతో ఎప్పుడు కూడా లింకించదగేటటువంటి సేవా సంస్థ రాజినేని రామానాయుడు చారిటబుల్. దానం చేయడం అనేది చాలా సింపుల్, కానీ దాన్ని ఒక మంచి పనికి వినియోగించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరి వల్ల కూడా సాధ్యమేది కాదు. ఎందుకంటే జోబిలో ఉంటే తీస్తాం, లేకుంటే లేదు. కానీ దాని తర్వాత పర్యవసానం గురించి ఆలోచించాం. ఇక్కడ నాటబడే ఈ మొక్కలన్నీ రేపు ఫలవంతమై ఇటువంటి రాజనేని గోరుముద్ద కార్యక్రమాలు ఇంక ఎన్ని జరగబోతాయో అనేది నా మనసు ఇప్పుడే ఊహిస్తుంది. భవిష్యత్తులో ఎంతమంది ఇటువంటి శ్రీనివాసులు సార్లు ఎంతమంది తయారవుతారో అనేది నాకు ఇక్కడే ఒక మార్గం కనిపిస్తుంది. ఇది ఒక మంచి మార్గం, దానం చేయడంలో కూడా ఒక గొప్ప మార్గం అన్నమాట. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన మండలంలో ప్రారంభించి జిల్లాకంతటికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి, ఎందుకంటే మొదటి కార్యక్రమం దగ్గర నుంచి కూడా సార్ వాళ్ళతో నేను ఈ కార్యక్రమంలో ప్రయాణం చేస్తున్నాను. సార్ కంటూ ఒక ప్రత్యేకమైన బృందం ఉంది దీనంతా చూడడానికి. ఇటువంటి ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఈరోజు 10వ తరగతి విద్యార్థులకి ప్రారంభించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇది నేనైతే ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా పాఠశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శిరీషమ్మ మేడం గారికి, వాళ్ళ తమ్ముళ్ళ గారికి, అందరికి కూడా సార్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ, సార్కి ఇంకా గొప్పగా మంచి కార్యక్రమాలు చేసే ఆలోచనలు వచ్చి బిడ్డలకు సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అనంతరం సిబ్బంది వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సహ వ్యవస్థాపకులు శిరీషమ్మ, కార్యదర్శి రామానాయుడు, నెల్లూరు ఎంఈఓ అబ్దుల్ హమీద్, ప్రధానోపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్యం, పాఠశాల కమిటీ చైర్మన్ జోగి అంకారావు, పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, విజయలక్ష్మి, ప్రజేందర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అమరావతి ఆసుపత్రిలో గూడూరు బల్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనిశెట్టి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వేయించిన చేతి సంచులను ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రమణయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సంచులపై రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదం వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గూడూరు బల్య సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు మదనమేటి వెంకటరమణయ్య, వాటంపేటి శివకుమార్, హరికుమార్, భాస్కరరావు, పసుపులేటి ప్రసాద్, సివిఆర్, చదలవాడు సుధాకర్, సాయి రామచంద్రయ్య, కొమ్మారవి, పిండి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానం చేయండి, కొంతమంది ప్రాణాలు కాపాడండి అనే కాన్సెప్ట్తో డాక్టర్గా నేనేం చెప్తున్నానంటే ప్రాణదానం
ప్రాణదానంలో ఇది ముఖ్యమైనది. రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా చాలా గొప్ప దానం. ఇది ఎందువల్లంటే ఒక మనిషి యాక్సిడెంట్లు కానీ చాలా జరుగుతాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, తర్వాత కొంతమంది కాన్పులకు వచ్చి వాళ్ళకి బ్లడ్ లాస్ అయిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. కొన్నిసార్లు తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదమై కాన్పు కష్టమైపోయి బ్లడ్ లేనప్పుడు చాలా చనిపోండి కూడా. తర్వాత కొన్ని క్యాన్సర్ పేషెంట్లు అని, తర్వాత కొన్ని క్రానిక్ డిసీజ్ థాలసీమియా, తర్వాత కొన్ని మేజర్ ఆపరేషన్లు జరిగినప్పుడు, ఏదైనా ఫ్రాక్చర్లు అయి జరిగి బ్లడ్ లాస్ బాగా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకు చాలా అవసరం అవుతుంది. అంటే మనకు బ్లడ్డే ఇంధనం శరీరానికి. బ్లడ్ లేనప్పుడు ఆ బండి నడవదు. సో బ్లడ్ ఒక యాక్సిడెంట్ జరిగి బ్లడ్ పోతూ ఉండేటప్పుడు ఏంటంటే మనకు దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. మనకి ఏదైనా కూడా ఒక వాహనం లాగా అన్నమాట మన శరీరం కూడా. ఈ వాహనంలో ఆయిల్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో ఆ బండి ఆగిపోయినట్టు అవుతుంది అనమాట. సో ఈ యాక్సిడెంట్లు కానీ, ఈ కొన్ని మేజర్ ఆపరేషన్స్ కానీ, క్యాన్సర్ సర్జరీస్ కానీ, అన్ని విషయాల్లో ఏంటంటే రక్తం లేకపోతే అవన్నీ జరగవన్నమాట. సో రక్తము అన్ని దానాల్లో కల్లా గొప్పదని కూడా ముందే చెప్తుంది. దీని తర్వాత అంతా అంటే ఒక మనిషి ఆ బ్లడ్ లేకపోవడం వల్ల చాలామంది ఇక్కడికి వస్తారు, చనిపోతూ ఉంటుంది. కొన్ని చూస్తాం ఏమి కాలు కట్ అయిపోయి చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగేసి అబ్డమెన్ కూడా కొన్నిసార్లు కడుపులో కూడా కొన్ని మనకు తెలియకుండా ఏడుపుస్తారు బ్లడ్ లాస్ అవుతుంది. ఈ మధ్య రమణయ్య డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన హాస్పిటల్ నందు బలిజ సేవా సంఘం తరపున సన్సెట్ వెంకటేశ్వర జ్ఞాపకార్థంగా రక్తదానం ఇవ్వండి, రక్తం దానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి అనే నినాదంతో ఒక బ్యాగ్ ని, అంటే వాళ్ళ చేతిలో ఈ బ్యాగ్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది. ఏదన్నా అవసరమైనప్పుడు నలుగురు చూస్తారు, సాయం చేస్తారనే దాంట్లో మా సేనన్న గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి దాని ముఖ్య భాగం మీరే లేనా సేనన్న గారు ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు దాకా రక్తం ఇచ్చిన దానివల్ల మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, మీరు ఇవ్వడం దానివల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుంది అనేది చెప్తూ ఒకరికి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ప్రాణం వచ్చిన తర్వాత రెండోసారి మీరు రక్తదానం చేసే వాళ్ళకి రెండోసారి మీరు ప్రాణం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పడం జరిగింది. అది నిజమైన సూక్తి. నిన్న జరిగిన అన్న జ్ఞాపకార్థం మాలో ఒకటిగా ఉన్నాడు, ఈ మధ్య స్వర్గస్థులయ్యారు. వాటి జ్ఞాపకార్థంగా ఈరోజు డాక్టర్ రమణయ్య గారి హాస్పిటల్ నందు మన సేనన్న గారి ఆధ్వర్యంలో ఒక బ్యాగ్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎప్పుడు గుర్తు చేయడం. ఇదొకటి మనకి ఎప్పుడు మన చేతిలో ఉంటే ఇది గుర్తు వస్తూ ఉంటుంది. దీనివల్ల మనం ఒకరికి సాయం చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, సేవా దృక్పథాన్ని మనం వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా అందరూ చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, పెద్దలు చెప్పారు, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడడం. ప్రాణం కాపాడడం అంటే ఇండైరెక్ట్గా ఒక కుటుంబాన్ని కాపాడడం. ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఆ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే మనం ఒక రోజు మనం బ్లడ్ దానం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా మన కుటుంబాన్ని కాపాడుతున్నాం. సో ఇది మనతో పాటు నెక్స్ట్ తరాలకు కూడా. బలిజ సంఘం తరఫున సరిశెట్టి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం సంచులు వేసినాము. ప్లాస్టిక్ సంచుల కన్నా ఈ సంచులు చాలా ఉపయోగపడుతున్నాయి. రక్తదానం చేయండి, ప్రజలకు ఉపయోగపడండి, రోగులకు ఉపయోగపడండి. ఇదే నా స్నేహితుడు, బలిజ సంఘం నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలరు, మాజీ మున్సిపల్ ఎక్స్ కోఆప్షన్ మెంబర్ అయిన శ్రీ సన్సెట్టి కీర్తిశేషు సన్సెట్టి వెంకటేశ్వర జ్ఞాపకార్థం మేము ఈ సంచుల్ని విడుదల చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి. రక్తదానం చేస్తే ఖచ్చితంగా మనం ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. దీని గురించి మన డాక్టర్ గారు రమణయ్య గారు చాలా చక్కగా మీకు విశదీకరించినారు. అదే కాకుండా పర్యావరణ పర్యవేక్షణ కోసం కూడా ఈ బ్యాగులను మేము ఉపయోగిస్తున్నాం. ఈ బ్యాగులు కూరగాయలకు కానీ ఇతర సామాన్లకు కానీ తీసుకొని పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్లోగన్ని చూస్తారు, రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి. ఇలా టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడుకోవాలని, అలసత్వం వహిస్తే అన్ని అవయవాలకు టీబీ ప్రభావం చూపుతుందని మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న టీబీ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు రోగులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, డాక్టర్ తనుజ, విష్ణువందన, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు టీబీ పేషెంట్స్కి ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు. వీళ్ళు ఇదే కాదు, ఎయిడ్స్ పేషెంట్స్కి కూడా ప్రతి నెల వాళ్ళకు కూడా ప్రోటీన్ ఫుడ్ అదంతా కూడా ఇస్తుంటారు. డాక్టర్ రోహిణి గారికి, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. అట్లాగే డాక్టర్ గారు చెప్పినట్టు ఆ ప్రోటీన్ ఫుడ్ని అవంతా సక్రమంగా వాడుకొని మీరు ఆ ట్యాబ్లెట్స్ అవంతా కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలా అని కోరుకుంటున్నాము. అట్లాగే మాస్కులు అవన్నీ వేసుకోవాలని చెప్పారు. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోండి. అదే కర్చీఫ్ అవన్నీ అడ్డం పెట్టుకొని దగ్గాల అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇప్పుడు కావాలని చెప్పండి. గూడూరు ఏరియా హాస్పిటల్లో DPHగా పనిచేస్తున్నాను. మాకు నిక్షయ్ మిత్రకి ఈ పేషెంట్కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మాకు మా అధికారులు చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మేము వెళ్ళి సిఆర్ఐడి హాస్పిటల్లో జనార్దన్ రెడ్డి సార్ని అడగడం జరిగింది. సార్ వెంటనే స్పందించి సరేమ్మా మేము ఆల్రెడీ ఇస్తున్నాము, చాలామంది పేషెంట్స్కి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అందుకని ఈరోజు ఒక 20 మెంబర్స్ పేషెంట్స్ని పిలిచి ఇక్కడ మేడం దగ్గర చేతుల మీదుగా ఇప్పిస్తున్నాము. చాలా మీకు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇంకా కూడా కొంచెం పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇంకా కూడా మేము ఎవరికి తక్కువ అవ్వకుండా అందరినీ పిలిచి అందరికీ ఇస్తాము. మా పేషెంట్స్ 6 నెలలు మందులు వాడతారు. 6 నెలలు మందులు వాడిన తర్వాత కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోక ఇమ్యూనిటీ పవర్ లేక మళ్ళీ టీబీకి మళ్ళీ అది రిపీట్ అవుతుంది. మళ్ళీ వచ్చి డ్రగ్ రెసిడెన్సీ వచ్చి మళ్ళీ ఎక్కువ మందులు మింగాల్సి వస్తుంది. కొంతమంది చనిపోతున్నారు. అందుకనే ఎక్కువ వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి. ఇక టీబీ వ్యాధి అనేది కామన్గా మన లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే ఎక్కడైతే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమో అలాంటి ప్లేసుల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ వ్యాధి వచ్చిన వెంటనే మనకు ఏంటంటే 14 రోజుల కంటే ఎక్కువ దగ్గు కానీ, జ్వరం కానీ, బరువు తగ్గిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరినైనా గుర్తిస్తే వెంటనే మన దగ్గరలో మనకు ఏరియా హాస్పిటల్ గూడూరులో ఉంది కాబట్టి క్షయకు సంబంధించిన అన్ని పరీక్షలు మన దగ్గర చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఎవరైనా మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా మీరు గుర్తించినట్లయితే ఇక్కడికి తీసుకొస్తే రక్త పరీక్షలు, సిటీ స్కాను, ఎక్స్రే అన్నీ చేసుకొని మనం ఒకవేళ క్షయవ్యాధి నిర్ధారణ అయితే 100% దానికి కావాల్సిన మందులన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి. ఈ మందులు అనేవి 2 నెలలు 4 మందులు వాడాలి, 4 ట్యాబ్లెట్లు వాడాలి. తర్వాత 4 నెలలు లేదంటే సంవత్సరం అనేది గల్ల పరీక్షలో నెగిటివ్ అయ్యేదాకా వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని ఆ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూతికి గుడ్డ పెట్టుకుంటే ఇంట్లో చిన్న పిల్లలకి, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఈ మందులు వేసుకున్నప్పుడు విపరీతమైన కడుపులో మంట, ఆరాటం అట్లా ఉంటాయి. అట్లాంటప్పుడు మందులు ఆపేస్తే మళ్ళీ డ్రగ్ రెసిస్టెన్స్ అని వస్తుంది. అప్పుడు ఈ మందులు పనిచేయవు, మళ్ళీ వేరే మందులు వాడాల్సి వస్తుంది. అట్లానే టీబీ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ వీక్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈజీగా ఎయిడ్స్ రావటము, వేరే ఇన్ఫెక్షన్స్ రావటం అవన్నీ ఉంటాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకొని బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే మళ్ళీ హ్యాపీగా అందరిలాగే జీవించవచ్చు. ఇది ఇట్లా వీళ్ళకే కాకుండా గర్భవతులకు కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఇంట్లో గర్భవతులు అట్లా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ మరియు పరిశోధన దృక్పథాలు పెంచే లక్ష్యంతో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నడుస్తోందని పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు తెలిపారు. హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్పన దావల క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా ఇంజనీరింగ్ బిహైండ్ వాటర్ సప్లై, కెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ వితౌట్ వైర్స్, స్పేస్ జింక్ మరియు గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపై పాఠశాల విద్యార్థులు నమూనా ప్రాజెక్టును పంపడం జరిగిందని, విజేతలకు హైదరాబాద్ లో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రీసెర్చ్ పేపర్స్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధన దృక్పథం కూడా పెంచాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వారి సారథ్యంలో నిర్వహించబడుతున్న కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా మన గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది విద్యార్థులు పలు అంశాలకు సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ రీసెర్చెస్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇంజనీరింగ్ బిహైండ్ ద వాటర్ సప్లై అనే ఒక అంశము,
అలాగే కెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ వితౌట్ వైస్ అనే ఒక అంశము, అలాగే స్పేస్ జంక్ అనే ఒక అంశము, అలాగే గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపైన మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది వాళ్ళ పరిశోధన పత్రాలను ఇవాళ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో శ్రీ గాయత్రి స్కూల్ ప్రారంభించిన 2వ సంవత్సరం అయినప్పటికీ మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టేట్ సిలబస్తో పాటు ఐఐటి ఫౌండేషన్ వాలంటీర్ కోర్సులు కూడా ఇన్వాల్వ్ చేసి హైదరాబాద్ వాళ్ళని ఈ గాయత్రి అభ్యాస అకాడమీ వాళ్ళతో టైఅప్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నిర్వహించినటువంటి కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్రియేటివ్ మైండ్స్ అంటే పిల్లలు చాలా క్రియేటివ్గా అంటే చాలా డిఫరెంట్ టైప్స్గా ఆలోచించడము, వాళ్ళ ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది డిఫరెంట్ వేస్లో బయటికి తీసుకురావడం. పిల్లల్ని ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు రీసెర్చ్ వైపుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ అభ్యాస్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ అనే రీసెర్చ్లో మేము పార్టిసిపేట్ చేయించడం జరిగింది. సో ఇలా పిల్లల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయించడం మాకు ఎంతో గర్వంగా. నెల్లూరు జిల్లా బీసీ నాయకులు బేద రవిచంద్రన్ మనుబోలు మండలం బీసీ ఐక్యవేదిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు కప్పి పూల బొకేలు అందజేసి సత్కరించారు. మనుబోలు మండలంలో ఉన్న బీసీ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు బేద రవిచంద్ర సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు ఇద్దరు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నామమాత్రంగా సాగుతోందని, నిరక్షరాస్యులకు అధికారులు ఓటు హక్కుపై అవగాహన కలిగించాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గౌడ్ కోరారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో కేవలం 871 ఓట్లు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ఓటర్ నమోదు దాని గురించి చెప్పాలనున్నాము. రేపు ఓటర్ దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఓటు యొక్క ఇంపార్టెన్సు, ఓటు ఎవరెవరు నమోదు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి దాని గురించి తప్పనిసరిగా ప్రజల చేత ప్రజల కొరకు నిర్మాణం అయ్యేటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా ప్రాముఖ్యమైనది. ఇట్లాంటి ఓటుని నమోదు చేసే దాంట్లో గూడూరు నియోజకవర్గం ఎందుకో మాకు తెలియదు, పొలిటికల్ పార్టీస్గా సేకరించిస్తే చెల్లదు. కంప్లీట్గా బిఎల్ఓలు ఇచ్చారు. బిఎల్ఓ ద్వారా మాత్రమే రావాలి. దానికి సంబంధించి 1 సంవత్సరానికి గూడూరు నియోజకవర్గంలో అన్ని మండలాలకు కలిసి కేవలం 871 ఓట్లు మాత్రమే నమోదైనాయి. అంటే కనీసం బూత్కి 5-6 ఓట్లు కూడా కాలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అది ఆన్లైన్లో ఓటుగా నమోదు చేసుకున్న విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మాత్రమే నమోదు చేశారు. చదువురా నిరాక్షరతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు వీరు పని వేళల్లో పనికి పోతారు. ఆ ఓటు నమోదు చేసుకోవాలనే ప్రక్రియ వాళ్ళ ఆలోచన కూడా ఉండదు. కాబట్టి దీని మీద సంబంధిత కలెక్టర్ గారికి మేము దరఖాస్తు చేసుకున్నాం. తప్పనిసరిగా ఈ ఓటు నమోదు ప్రక్రియని ప్రచార సాధనాల ద్వారా కానీ సంబంధిత బిఎల్ఓలు కానీ కనీసం కొన్ని ఈ రేపు జరిగే ఓటర్ దినోత్సవం నుంచి అయినా కంప్లీట్గా ఓటు నమోదు చేయాలని కలెక్టర్ గారికి విన్నవిస్తూ ఆయనకు వినతి పత్రాన్ని ఇస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టపోయేది ఏంటంటే డౌన్ టైనర్స్, నిరుద్యోగులు, పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు, యానాదులు ఇట్లాంటి వాళ్ళు ఓటుకి ఇంపార్టెంట్ తెలియదు. ఆధార్ కార్డు అయితే తెలుసు కానీ ఓటు ఇంపార్టెంట్ లేదు. గూడూరు పట్టణ పరిధిలోని విఘ్నేశ్వరపురం సెక్టార్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పట్టణ సిడిపిఓ మెహబూబీ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టాలని, పిల్లలు బాల్యం నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకోవాలని సూచించారు. రక్తహీనత రాకుండా మంచి ఆహారం తీసుకోవాలని తెలిపారు. బాలికలు ఎవరిని నమ్మకూడదని, అక్రమ రవాణా తరలింపుపై అవగాహన కలిగి ఉండాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చెంచు లక్ష్మమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ఎరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా హనీష్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి, మోనిషా వ్యవహరించారు. ఓం నారాయణంగళం లోకనాథాయ శతమేదం శతమైశ్వర్యం దీర్ఘం సాధురాత్మకం శాశ్వతకం శివాత్మానం దేవమక్షరం పరమం వధం పద్మఘోషం శాంతి నాభ్యపరమాత్మాభ్యర్థితః నివారయోగవాదన్వే భేదాభాష పాదోదకం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవత అనుగ్రహ కటాక్ష శిక్షం కిలాండ గో బ్రహ్మాండ నాయకస్యాః శ్రీ విశ్వనాథ స్వావర్త యజమాన్యాః శ్రీ వంశీకృష్ణారెడ్డి నామజస్యాః స్వామి దేవతా సన్నిధి విశేషణ పూజార్థం రుద్రాయ నమస్తే రుద్రమన్యవ మన భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామంలో వెలసిన చెంచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయ పూజారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పండుగ నెలలో అమ్మవారికి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కోలాటాలు, పండర భజనలు ఆకట్టుకున్నాయి. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా రామయ్య, నక్కా వెంకటరత్నం వ్యవహరించారు. పొద్దు చాలా పోయినది కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అందమైన చందమామ లాంటి
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,970 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,808 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,59,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 345 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ డే చిలకూరు సమీపంలో ఏర్పాటైన ఎల్ఏపి పాఠశాల ఘనంగా స్పోర్ట్స్ డే కార్యక్రమాలు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ తదితరులు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి రావాలి. చిలకూరు మండలం చింతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారం అందించిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. చెరువులో దిగిన వ్యక్తి గల్లంతు. వెంకటాచలం మండలం శ్రీరాంపురం చెరువులో చేపల మేత వేయడానికి దిగిన ప్రసాద్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరును జిల్లా చేయాలి. గాంధీ బొమ్మ సెంటర్లో గత 50 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షల్లో పాల్గొని మాట్లాడిన భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.